సంబంధించి నేను చాలా సహాయం చేశాను అన్నారు. అందరికీ తెలియాల్సిన ఒక విషయం చెప్తున్నాను. కేసినేని నాని గారు ఎంపీ నిధులతో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ నిధులతో అంటే అవి ప్రభుత్వ నిధులు, ప్రజల సొమ్ము. కానీ గత 3 సంవత్సరాలుగా కేసినేని చిన్ని గారు తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలంలో కొన్ని వేల మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులకి కొన్ని కోట్ల రూపాయలు సొంత ఖర్చు పెట్టుకొని ఆయన వాళ్ళ ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆరోగ్య సంరక్షణ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు కేసినేని నాని గారు అధికారికంగా ప్రభుత్వ ధనంతో ఎంతమందికి సహాయం చేశారో గణాంకాలు బయట పెట్టండి. సొంత డబ్బులతో కేసినేని చిన్ని గారు ఎన్ని వేల మందికి సహాయం చేశారో ఆ లెక్కలతో మేము వస్తాం. కాబట్టి 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఎంపీగా పనిచేసి, ఎంపీగా కేంద్రంలో అవకాశాన్ని బట్టి వచ్చిన నిధుల్ని మీరేదో తెచ్చినట్టు, మీ ఇంట్లో నుంచి తెచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకో మాట కూడా ఆయన తరచుగా మాట్లాడుతున్నాడు. నేను రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారం నష్టపోయాను, వ్యాపారాలు ఆపుకున్నాను, ఆర్థికంగా నష్టపోయాను, వేల కోట్ల రూపాయలు ఆస్తి పోగొట్టుకున్నాను అని. కేసినేని నాని గారికి సూటిగా ఒక ప్రశ్న, అసలు మీ వ్యాపారాలు ఏంటి? మీ వ్యాపారాలు మూసుకోవటానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొన్ని వందల మంది వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పరిధిలో రాజకీయాలు చేసుకుంటున్నారు. ఒక వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి మన కృషిని బట్టి ఉంటాయి, మన శక్తి సామర్థ్యాలను బట్టి ఉంటాయి, మన ఆలోచన విధానాన్ని బట్టి ఉంటాయి, మనకుండే ఎమోషన్స్ని బట్టి ఉంటాయి. అలా కాకుండా వ్యాపారం చేయటం చేతగాక, వ్యాపారంలో మునిగిపోయి, వ్యాపారంలో నష్టపోయి, ఆఖరికి ఒక నిజాయితీపరుడైన ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం గారిని కూడా బ్లాక్మెయిల్ చేయాలనుకున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని గౌరవిస్తారు కాబట్టి ఆనాటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని క్షమాపణ చెప్పమన్నారు. కాబట్టి మీ వ్యాపార నష్టానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఉంది అంటే చూపించండి. ఏ కార్యక్రమానికైనా మీరు ఎంపీ అయిన తర్వాత, ఏ కార్యక్రమానికైనా మీరు ఎంపీ అయిన తర్వాత ఏమైనా ఖర్చు పెట్టారా చెప్పండి. మీ నియోజకవర్గ పరిధిలో 7 శాసనసభ అభ్యర్థుల్లో 6 ఎందుకు ఓడిపోయారు? 6 ఎందుకు ఓడిపోయారు? నిరంతరం ప్రజల్లో ఉంటారు కాబట్టి, మీతో సంబంధం లేకుండా, మీ సహకారం అవసరం లేకుండా గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచారు. మరి మీరు నమ్మించి మోసం చేసిన 6 మీ వల్లే కదా ఓడిపోయారు. ఎవరికన్నా మీరు ₹1 ఆర్థిక సాయం చేశారా? పార్టీకి ఎప్పుడైనా మీరు ఎంపీ అయిన 10 ఏళ్లలో ఏదైనా సహాయం చేశారా? మీరు పార్టీని వాడుకున్నారు, మీరు పార్టీని అడ్డం పెట్టుకున్నారు, మీరు పార్టీతో పైకొచ్చారు. మీ వ్యక్తిగత తప్పుల వల్ల, మీ అసమర్థత వల్ల, మీ అహంకారం వల్ల ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. అదే సమయంలో తమ్ముడి ఎదుగుదలను చూసి సహించలేక మీరు అసూయతో రగిలిపోతున్నారు. కేసినేని నాని గారికి, నల్లగట్ల స్వామిదాస్ గారికి మీ ఇద్దరికీ చెప్పేది ఏంటంటే, మీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి పదవులు అనుభవించాయి. మీ కుటుంబాలు, మీరు, మీ కుటుంబ సభ్యులు, పార్టీ మీకు చాలా ఇచ్చింది, అందుకే లావ్ అయిపోయారు. దయచేసి ఇక నుంచి అయినా పార్టీకి కృతజ్ఞతగా ఉండండి. ఒకవేళ ఆ కృతజ్ఞత లేకపోతే మౌనంగా ఉండండి. అసందర్భంగా అసత్యాలతో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే సహించేది లేదు అని కేసినేని నాని గారికి, అలాగే నల్లగట్ల స్వామిదాస్ గారికి ఆఖరిగా హెచ్చరిస్తున్నాం. ఓకేనా అండి? రాజధాని మీద కూడా కొంత విమర్శలు చేస్తున్నారు సార్. తీవ్ర స్థాయిలో కేసినేని నాని చాలా ఖర్చు పెట్టారు. అమరావతి మీద కూడా అంత కక్ష ఎందుకు పెట్టుకున్నారో అర్థం కాదు. అది సపరేట్ చెప్పమంటారు ఇప్పుడు? చెప్పండి. ఇది హైలైట్ కావాలి.
నేను దానికి ప్రత్యక్ష కారణం నేను, ప్రత్యక్ష సాక్షి నేను. మీరు రెడీ చెప్తే నేను మాట్లాడతాను. విజయవాడ ప్రాంత ప్రజలందరికీ నమస్కారం. మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే, విజయవాడ లోక్సభ నియోజకవర్గం నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికైన లేదా ఈ ప్రాంత ప్రజలు ఎన్నుకున్న కేశినేని నాని గారు మొదటి నుంచి అమరావతి రాజధాని విషయంలో అమరావతికి వ్యతిరేకంగా ఉన్నారు. అమరావతి ఉద్యమంలో ఆయన ఏనాడు పాల్గొనలేదు. తెలుగుదేశం పార్టీకి రాజధాని ప్రాంతంలో గుంటూరు, విజయవాడలో ఉన్న 2 ఎంపీలలో గల్లా జయదేవ్ గారు అమరావతి ఉద్యమంలో ప్రతి దశలో ఉన్నారు, ప్రతి కార్యక్రమంలో ఉన్నారు. కానీ కేశినేని నాని గారు అమరావతి ఉద్యమంలో ఎక్కడ అడ్రస్ లేరు. ఒక్క మొక్కలో చెప్పాలంటే కేశినేని నాని అమరావతి ద్రోహి. అమరావతి ద్రోహి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు ఒకవేళ కేశినేని నాని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయితే డిపాజిట్ కూడా రాకుండా నానిని ఆఖరిసారి కేశినేని నాని గారికి సోదర భావంతో విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లో హుందాగా మాట్లాడండి, హుందాగా రాజకీయాలు చేయండి. మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు కాబట్టి వైఎస్ఆర్సీపీ విధానాలు చెప్పండి, వైఎస్ఆర్సీపీ చేసే మంచి పని చెప్పండి. మీ విధానాల వల్ల జరుగుతున్న నష్టం మేము చెప్తాం, మీ విధానాల వల్ల జరుగుతున్న దారుణాలు మేము చెప్తాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి, అన్ని వర్గాల ప్రజలకి చేసిన అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో, మేలేంటో మేము గణాంకాలతో చెప్తాం. నిన్న తిరువూరులో కేశినేని నాని గారు అంటున్నారు, గంపలగూడెం ఏకొండూరు మండలంలో కిడ్నీ బాధితులకు సంబంధించి నేను చాలా సహాయం చేశాను అన్నారు. అందరికీ తెలియాల్సిన ఒక విషయం చెప్తున్నాను. కేశినేని నాని గారు ఎంపీ నిధులతో నియోజకవర్గంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఎంపీ నిధులతో అంటే అవి ప్రభుత్వ నిధులు, ప్రజల సొమ్ము. కానీ